హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన సామాజిక జీవితంలో ప్రతి అంశంలోనూ కూడా సమ్మిళిత స్ఫూర్తిని కనిపిస్తుందని, భిన్నత్వంలో ఏకత్వ సిద్ధాంతాన్ని అనుసరించాలని, మన సౌభ్రాతృత్వంతో ముందుకెళ్ళాలని, దేశంలో విభిన్న సామాజిక వర్గాల మధ్య ప్రోత్సహించాలని, కలహాలను రాజేసే ప్రవృత్తిని తిరస్కరించాలని జాతిని ఉద్దేశించి భారత రాష్ట్రపతి మాట్లాడారు. చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించే నారీ శక్తి వందన్ అధినియంను తీసుకొచ్చినట్టు గుర్తు చేశారు. వృధాను అరికట్టే మిల్లెట్ పిండి మర రూపకల్పనకు నకిలీ విత్తనాలను గుర్తించే పరికరం తయారు చేసినందుకు రక్షణ శాఖ నుంచి 3 కోట్ల ప్రాజెక్టును సాధన. స్ఫూర్తిదాయకంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ జాన్ విలియం ప్రస్థానం. ఇతను జాన్ విలియం ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వాసి. 2017లో గుంటూరులో విజ్ఞాన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్లో PhD పట్టాను పొందారు. 2019 నుంచి హైదరాబాద్లోని అబిడ్స్లో మెథడిస్ట్ ఇంజనీరింగ్ కళాశాలలో సహాయ ఆచార్యుడు పనిచేస్తున్నారు. గాయాలు కొన్నిసార్లు తీవ్ర రక్తస్రావానికి దారితీసి సుమారుగా 40% మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఈ రక్తస్రావాన్ని ఆపడానికి ప్రథమ చికిత్సగా గాజు గుడ్డను ఉపయోగిస్తున్నారు. ఈ ప్లేట్లెట్ రక్తాన్ని గడ్డకట్టించి రక్తస్రావాన్ని ఆపుతాయని అక్కడ అగార్కర్ పరిశోధన సంస్థ వినూత్న పరిష్కారాలను కనుగొన్నది. దీంతో స్పాంజ్ లాంటి జెరోజెల్ డ్రెస్సింగ్ సాధారణ డ్రెస్సింగ్ కన్నా 13 రెట్లు ఎక్కువగా సామర్థ్యంతో రక్తాన్ని గడ్డకట్టించి రక్తస్రావాన్ని ఆపుతుందని, జెర్జెల్ డ్రెస్సింగ్లో ఉండే సిలికా సూక్ష్మ కణాలు, కాల్షియం ఇందుకు తోడ్పడతాయని జెరోజెల్ డ్రెస్సింగ్ ప్లేట్లెట్లను మరింతగా శక్తివంతంగా పనిచేసేటట్లు చేస్తుందని, దాంతో గాయం నుంచి రక్తస్రావం త్వరగా ఆగిపోతుందని నిరూపించారు. NPDCLలో మానవరహిత సబ్స్టేషన్ను నిర్వహిస్తున్నారు. ప్రయోగాత్మకంగా 2 ఉప కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. సెప్టెంబర్లో మరో 20 కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. భావితరాల కోసం వృధాను నివారించాలని వెంచర్ క్యాపిటలిస్టు అభి ముఖర్జీ నార్మల్ గ్లోబల్ ఇండియా సదస్సులో ప్రసంగించారు. జాతీయ వ్యవసాయ పరిశోధన యాజమాన్య విద్యాసంస్థ నార్మ్ నిర్వహించిన గ్లోబల్ బయో ఇండియా 2024 సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా గోవింద్ మోహన్, ED డైరెక్టర్గా రాహుల్ నవీన్లు నియమితులయ్యారు. దీంట్లో సిక్కిం క్యాడర్కు చెందిన 1989 బ్యాచ్ IAS అధికారి, సాంస్కృతిక కార్యదర్శి హోదాలో హోంశాఖ OSDగా ఉన్న గోవింద్ మోహన్ను కేంద్ర ప్రభుత్వం హోంశాఖ కార్యదర్శిగా నియమించింది. ఆయన ఉత్తరప్రదేశ్కు చెందినవారు. ఇక ED తాత్కాలిక డైరెక్టర్గా పనిచేస్తున్న రాహుల్ నవీన్ 57 సంవత్సరాల వ్యక్తి. ఈయన పూర్తిస్థాయి డైరెక్టర్గా నియమితులయ్యారు. 1993 బ్యాచ్ IRS అధికారి అయిన నవీన్ను తదుపరి ఉత్తర్వులు జారీ చేసేందుకు లేదంటే 2 సంవత్సరాల కాలానికి ED డైరెక్టర్గా కేంద్రం నియమించింది. నవీన్ తాత్కాలిక డైరెక్టర్గా ఉన్నప్పుడే అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్లు వీరిని ED అరెస్ట్ చేశారు. ప్రమాదకర డెంగీ జ్వరం నివారణ కోసం త్వరలోనే దేశీయ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని భారత వైద్య పరిశోధనా మండలి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్తో కలిసిన పానసియా బయోటెక్ అభివృద్ధి చేసిన డెంగీ ఆల్ అనే టీకా. ఇది 3వ దశ క్లినికల్ ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. ఇది టెట్రా వ్యాలెంట్ వ్యాక్సిన్. రోహ్తక్లోని పండిట్ భగవత్ దయాల్ శర్మ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో బుధవారం ఓ వ్యక్తి దాన్ని అందించారు. ఇక రైళ్లలో కొత్త రకం దుప్పట్లను తీసుకురావడానికి భారత ప్రమాణాల సంస్థ BISతో కలిసి విస్తృత పరిశోధన చేసి ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్లతో సంప్రదించి వీటిని రూపొందించారు. ఆతిథ్య పరిశ్రమతో సమానంగా తాజా అనుభూతిని కలిగించే ఉండడం
ఈ ప్రయత్నం ఉద్దేశమని ఉత్తర రైల్వే తెలిపింది. బుధవారం రాంచీలోని రాజధాని ఎక్స్ప్రెస్లో వీటిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ అనేది ఎప్పటికీ నిలిచిపోతుంది. కానీ జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ నిపుణులు 4 లక్షల ఖర్చుతోనూ 2 పడక ఇళ్లను నిర్మించి కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్నట్టు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం లబ్ధిదారులను దృష్టిలో ఉంచుకొని దీన్ని రూపొందించింది. దీని వివరాలను చూసినట్టయితే ఇంటి గదుల కొలతలు: మొత్తం ఇంటి విస్తీర్ణం 409.05, హాలు 77.50, వంటగది 49, ఒక పడక గది 78.14 చదరపు అడుగులు, అనుబంధ మరుగుదొడ్డి 16.188 చదరపు అడుగులు, మొత్తం గోడల విస్తీర్ణం 53.21 చదరపు అడుగులు, దుస్తులు ఉతుక్కునే ప్రాంతం 30 చదరపు అడుగులు, ఒక్కో చదరపు అడుగు నిర్మాణానికి వ్యయం ₹987 పడుతున్నట్టు సూచించింది. 7 సార్లు కత్తితో పొడిచిన దొంగను వదలని దీశాలి. హెడ్ కానిస్టేబుల్ యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పథకం అనేది దక్కింది. దేశంలో ఈసారి ఈ పథకం అందుకున్న ఏకైక పోలీసు కానిస్టేబుల్ యాదయ్య కావడం గమనార్హం. తెలంగాణ నుంచి మరో 28 మందికి పలు పురస్కారాలు అనేవి దక్కాయి. $1 ట్రిలియన్ తెలంగాణ లక్ష్యం అంటూ మా పోటీ ప్రపంచంతోనే, పొరుగు రాష్ట్రాలతో కాదు. ఇవి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పోటీ అనేది ప్రపంచంతో కానీ పొరుగు రాష్ట్రాలతో కాదని రేవంత్ రెడ్డి అమెరికా, కొరియా పర్యటనలో భాగంగా తెలంగాణకు చేరుకున్న తర్వాత ఈ వ్యాఖ్యను చేశారు. దక్షిణ మధ్య రైల్వేలో రక్షణ దళంలో 2 విశిష్ట సేవా పథకాలు లభించాయి. వారు హైదరాబాద్ రైల్వే డివిజన్ కామారెడ్డి ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ జె సుధాకర్, విజయవాడ డివిజన్లో ఆర్పీఎఫ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ షేక్ నయీం బాషా విశిష్ట సేవా పథకాలకు ఎంపికయ్యారు. సిక్కోలు వీరుడికి కీర్తి చక్ర పురస్కారం: ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లా నగిరిపెంటకు చెందిన మేజర్ మల్ల రామగోపాల్ నాయుడిని ప్రతిష్టాత్మక కీర్తి చక్ర పురస్కారం దక్కింది. గురువారం రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్నారు. 2012లో ఆయన సైన్యంలో చేరారు. 2023 అక్టోబర్ 24న కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద 5 ఉగ్రవాదులను మట్టుపెట్టి సాహసోపేత దాడికి నేతృత్వం వహించినందుకు ఈ పురస్కారం లభించింది. ప్రపంచంలోనే అత్యధిక బరువున్న వ్యక్తిగా వార్తల్లో నిలిచిన ఖలీద్ 610 కిలోల బరువు నుంచి భారీ కాయ నుంచి 60 కేజీలకు తగ్గాడు. సౌదీ అరేబియాకు చెందిన ఈ ఖలీద్ భారీ దేహంతో నానా అవస్థలు పడేవాడు. 2013లో ఇతడి బరువు 610 కేజీలకు చేరడంతో మంచానికి పరిమితమయ్యాడు. తాజాగా చికిత్స ద్వారా ఇతను 60 కిలోలు వ్యక్తిగా మార్పులు శస్త్రచికిత్స ద్వారా చేశారు. సరికొత్త ఖలీద్ను ఇప్పుడు స్మైలింగ్ మ్యాన్ అని అంటున్నారు. అనుమతి లేకుండా డేటా సేకరణ, పంపిణీ చట్టవిరుద్ధమని వ్యక్తిగత డిజిటల్ సమాచారం పరిరక్షణకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలకు 250 కోట్ల జరిమానాను విధించాలని దీన్ని డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 పేరుతో అమలులోకి తీసుకొచ్చింది. దీనిలో డేటా తీసుకునే సంస్థను డేటా ఫిడిషరీ అని, డేటా ఇచ్చే వినియోగదారుని డేటా ప్రిన్సిపల్ అని అంటారు. వినియోగదారుని అనుమతి లేకుండా డేటా తీసుకోవడం కొత్త చట్టం ప్రకారం నేరం. ఒకవేళ అలా తీసుకొని ఉంటే అందుకు కారణాలు వినియోగదారుడికి చెప్పాలి. ఎందుకు తీసుకుంటున్నాం, దీంతో ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా విశ్లేషణ అనుకుంటున్నారో చెప్పాల్సిన బాధ్యత సోదర సంస్థ పైన ఉంది. 18 ఏళ్లలోపు వారి వివరాలు తీసుకుంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. నేడు ఆగస్టు 15 సందర్భంగా సీతారామ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ సీతారామ పంప్ హౌస్ 2 స్విచ్ ఆన్ చేసి ఎత్తిపోతలు ప్రారంభిస్తారు. ప్రాజెక్టును రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తారు. సిద్ధమవుతున్న ఎయిమ్స్ తుది దశ పనులకు డిసెంబర్లోగా పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చే విధంగా 411 మంది వైద్య విద్య సిబ్బందిని కూడా దీనిలో తీసుకుంటున్నట్టు సమాచారం. ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారిగా పర్వతనేని హరీష్
నియమితులయ్యారు. ప్రస్తుతం జర్మనీలో భారత రాయబారిగా ఉన్న ఆయన ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారిగా నియమించాలని కేంద్రం విదేశాంగ మంత్రి నిర్ణయించింది. హరీష్ విదేశాంగ శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. G20, G7, బ్రిక్స్, IBSA దేశాలతో దౌత్య సంబంధాలు నెరపడంతో కీలక పాత్ర పోషించారు. తెలంగాణలో ఆగస్టు 15న రైతు స్వరాజ్యం పేరుతోనే మొత్తము 2 లక్షల రుణమాఫీని తీసుకురానుంది అమల్లోకి. సీతారామ ప్రాజెక్టు పంపులను కూడా సాగునీటికి జీవం అందేలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో సీతారామ ప్రాజెక్టు పంపులను నేడు ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మెత్తని చపాతీలు, రుచికరమైన పాస్తా తయారీకి బేషైన పూసా గెహూ గౌరవ్ వంగడాన్ని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రాంతీయ కేంద్ర సంచాలకులు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జంగ్ బహదూర్ సింగ్ రూపొందించారు. ఇది వాతావరణ మార్పులను తట్టుకొని 109 రకాల వంగడాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల విడుదల చేసి జాతికి అంకితం ఇచ్చాడు. ఆఫ్రికాలో మంకీపాక్స్ వ్యాప్తి విపరీతంగా జరుగుతుంది. దీనిని అంతర్జాతీయ అత్యయిక స్థితిగా ప్రకటించింది WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇటీవల కాలంలో డజనుకు పైగా దేశాల్లో పిల్లలు, పెద్దలు ఈ వ్యాధి బారిన పడినట్టు నిర్ధారణ అయింది. కర్నల్ మన్ప్రీత్ సింగ్కు కీర్తి చక్ర పురస్కారం అనేది దక్కింది. మరో 3కి ఆ పురస్కారం, 18 మందికి శౌర్య చక్ర, మొత్తం 103 మందికి గ్యాలంటరీ అవార్డులను రాష్ట్రపతి ఆమోదముద్ర వేసి అందించింది. బెల్గోరోడ్లోనూ అత్యయిక స్థితి. ఉక్రెయిన్ సైనికుల దాడులు ఉధృతమవడంతో ప్రకటించిన రష్యా భూభాగంలోకి చొరబడిన ఉక్రెయిన్ బలగాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే కస్క్లో దాదాపుగా 1000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఆక్రమించిన కీవ్ సేనలు తాజాగా బెల్గ్రోడ్లోనూ దాడుల ఉధృతిని పెంచాయి. దీంతో బెల్గ్రోడ్లో అత్యయిక పరిస్థితిని విధిస్తున్నట్టు ఆ ప్రాంత గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్ బుధవారం ప్రకటించారు. మనకి ఫారెస్ట్ ఫైర్ అనేది విపరీతంగా జరుగుతూ ఉంటుంది. ఇటీవల గ్రీస్లోని చారిత్రక ఏథెన్స్ నగర సమీప ప్రాంతాల్లో కార్చిచ్చు కారణంగా ధ్వంసమయ్యాయి. దాదాపు 500 మంది అగ్నిమాపక సిబ్బంది రేయింబవళ్లు శ్రమించి 152 ప్రత్యేక వాహనాలను, నీటిని చల్లే విధానాలను కొన్నింటిని రంగంలోకి దించి మంటలు ఆర్పాలని ప్రయత్నించినప్పటికీ అదుపులోకి రాలేదు. అగ్ని కిరణాల తీవ్రతకు మారథాన్ చెరువు చుట్టుపక్కల ప్రాంతం సైతం కూడా మాడిపోయింది. 2023-24లో ఓయో లాభం 229 కోట్లు. ఈ ఓయో అనే లాడ్జీలను రూపొందించిన వారు ఎవరంటే ఈ వ్యవస్థాపకుడి పేరు రితేష్ అగర్వాల్. ఓయో వ్యవస్థాపకుడి పేరు రితేష్ అగర్వాల్. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫాక్స్కాన్ చైర్మన్ భేటీ అయ్యారు. ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియు భేటీ అయ్యారు. ఈ భారత్లో పెట్టుబడుల ప్రణాళికపైన వీరు చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో వారి పెట్టుబడుల ప్రణాళికలపైన చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆమోదం తెలిపారు. దీంతో ఈ ఏడాది జూలైలో దేశంలోని 3వ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ను లియుకు అందిస్తున్నట్టు తెలిపారు. ఇక కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని మాదిరి ప్రశ్నలు ఇచ్చారు ఇక్కడ. దీన్ని చూద్దాము. ప్రతిష్టాత్మక పెన్ ప్రింటర్ పురస్కారం 2024ను ఇటీవల అరుంధతి రాయ్కు ప్రకటించారు. ఈ పురస్కారాన్ని 2009లో ఏర్పాటు చేశారు. బ్రిటిష్ లైబ్రరీ ఆధ్వర్యంలో ఈ అవార్డును అక్టోబర్ 10న ప్రదానం చేయనున్నారు. ఈమె 1997లో తన మొదటి పుస్తకం ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్కు ప్రతిష్టాత్మక బూకర్ ప్రైజ్ను గెలుచుకున్నారు. ఇక్కడ గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్స్ GRSE లిమిటెడ్ అనేది భారతీయ నౌకా నిర్మాణం సంస్థ అవుట్లుక్ ప్లానెట్ సస్టైనబిలిటీ సమ్మిట్ అవార్డును 2024లో సస్టైనబుల్ గవర్నెన్స్ ఛాంపియన్ పురస్కారాన్ని గెలుచుకుంది. కోల్కతాలోని ఈ గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ సంస్థను 1884లో ఏర్పాటు చేశారు. 1916లో గార్డెన్ రిచ్ వర్క్స్ షాప్గా పేరు మార్చారు.
భారత ప్రభుత్వం 1960లో దీన్ని జాతీయం చేసింది. 100 యుద్ధ నౌకలను నిర్మించిన తొలి భారతీయ షిప్ యార్డ్గా ఈ సంస్థ ఘనత సాధించింది. ఇక నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. తదుపరి సెక్రటరీ జనరల్గా ఇక్కడ మార్క్ రూట్కు నియమితులయ్యారు. ఇతను నెదర్లాండ్ మాజీ ప్రధాని. ప్రస్తుత సెక్రటరీ జనరల్గా ఉన్న నార్వేకు చెందిన జేన్స్ స్టోలెన్బర్గ్ నుంచి ఈయన 2024 అక్టోబర్ 1న బాధ్యతలు స్వీకరిస్తారు. రొమేనియా అధ్యక్షుడు క్లాస్ ఐహన్నిస్ పోటీ నుంచి వైదొలగడంతో ఈయన నియామకం సుగమమైంది. నాటో తొలి సెక్రటరీ జనరల్ బార్డ్ ఇస్మాయ్ దీన్ని 1949లో స్థాపించారు. సంస్థ ప్రధాన కార్యాలయం వచ్చేసి బెల్జియం రాజధాని బ్రసెల్స్లో ఉంది. నాటోలో ఉన్న సభ్య దేశాల సంఖ్య మొత్తం 32. జెర్సీ నెంబర్ 16కు వీడ్కోలు పలుకుతున్నారు. శ్రీజేష్ గౌరవార్థం నవంబర్ 16న హాకీ ఇండియా రిటైర్మెంట్ ప్రకటించింది. భారత హాకీలో జెర్సీ నెంబర్ 16 కనిపించడానికి ఈ జాతీయ జట్టుకు అమూల్యమైన సేవలు అందించిన దిగ్గజ గోల్ కీపర్ శ్రీజేష్. డేవిస్ కప్ కోచ్ జీషన్ అలీ రాజీనామా చేస్తున్నారు. ఈ పదవికి రాజీనామా చేసినట్టు ఆయన బుధవారం ప్రకటించారు. జాతీయ టెన్నిస్ కేంద్రం ఎన్టీసీ అభివృద్ధిపైన దృష్టి పెట్టేందుకు అతను నిర్ణయం తీసుకున్నాడు. 2013లో నందనపాల్ స్థానంలో కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. ఐసీసీ వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్ అనేవి ప్రకటించింది. దీంట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2వ స్థానానికి ఎగబాకారు. బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో ఒక స్థానం మెరుగైన రోహిత్ 2వ ర్యాంక్ సాధించాడు. శ్రీలంకతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో 0-2తో భారత్ చేజార్చుకున్న రోహిత్ 157 పరుగులతో రాణించాడు. కెన్యా పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా భారత మాజీ పేసర్ దొడ్డ గణేష్ నియమితులయ్యారు. భారత్ శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న 2026 టీ20 ప్రపంచ కప్లో కెన్యా అర్హత సాధించిన నేపథ్యంలో గణేష్కు చీఫ్ కోచ్గా బాధ్యతలు అప్పగించారు. భారత బౌలింగ్ కోచ్గా మోర్కెల్ బంగ్లాదేశ్ సిరీస్ నుంచి బాధ్యతలు చేపట్టారు. ఈ విషయాన్ని బుధవారం బీసీసీఐ కార్యదర్శి జైసా వెల్లడించారు. ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న భారత బృందాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు. ఈ క్రీడల్లో మంచి ప్రదర్శన చేశారని, దేశంలో యువతకు ఈ ఒలింపిక్స్లోనివి ప్రేరణగా నిలుస్తాయని వారిని అభినందించారు. 50 కిలోల 100 గ్రాముల బరువుతో అదనపు బరువు ఉన్న వినేష్ ఫొగాట్కు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ కాస్ అనే కోర్టు తన అధిక బరువు వల్ల ఆమెను తిరస్కరించిన విషయాన్ని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ కాస్ అనేది సంబంధించిన కేసును కొట్టేసింది. ఆగస్టు 7న వినేష్ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరిస్తున్నట్టు అడ్హాక్ డివిజనల్ సోల్ ఆర్బిట్రేటర్ అనబెల్ బెనెట్ తీర్పునిచ్చారు. ఇవి ఆగస్టు 15, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియోలో నేను చర్చించిన ఈ క్లిప్పింగ్స్ అన్నీ కూడా మీకు విత్ వీడియో లింక్తోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. అక్కడ ముఖ్యమైన ఆర్టికల్స్ను చదువుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.